హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సో శ్రావణంలో ఫస్ట్ మంగళవారం రోజు అయితే మేమైతే ఇంకా హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. సో వెళ్ళంగానే ఫస్ట్ నాగమ్మని అయితే దర్శనం చేసేసుకొని ఇంకా గుడి లోపలికి అయితే వెళ్ళిపోయాము. సో ఈరోజు అయితే మేమైతే దద్దోజనం ప్రసాదం అయితే తీసుకువెళ్ళాము అండ్ దండ కూడా తీసుకువెళ్ళాము. ఇంకా ప్రదక్షిణాలు చేసేసి ఇంకా గుడి లోపలికి అయితే వెళ్ళిపోయాము. సో ఈ టెంపుల్లో నాకు వెళ్ళిన ప్రతిసారి ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. సో మొత్తం గ్రీనరీ ఉంటుంది ఫ్రెండ్స్. సో గ్రీనరీ ఉంటుంది. సో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. సో నేను ప్రతి మంగళవారం శనివారం అయితే కంపల్సరీ వెళ్తాను. సో ఇంకా దేవునికి అయితే కొబ్బరికాయ కొట్టేసి అయితే ఇంకా మేమైతే గుడి లోపలికి అయితే వెళ్ళిపోయాము. సో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే మేము అసలు భక్తులు ఉండరు అని అనుకున్నాము. సో వెళ్ళంగానే చాలామంది భక్తులు ఉన్నారు. ఇంకా దాని తర్వాత అసలైన ముచ్చట ఏంటంటే ఇంకా మేము వెళ్ళంగానే అసలు పూజ స్టార్ట్ అయిపోయింది. సో మేము రాకముందు వరకు అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. సో ఇంకా అప్పుడే మేము వెళ్ళంగానే అయ్యగారు అయితే స్టార్ట్ చేశారు పూజ. సో నాకైతే అసలు మాటలు కూడా చెప్పనీకి వస్తలేదు. సో నేనైతే దేవుని అలా చూస్తూ ఉండిపోయాను. సో ఇప్పుడు కూడా నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. నా ఫేస్లో తెలుస్తుంది కదా మీకు హ్యాపీనెస్. సో నేను లిటరల్ చెప్తున్నాను, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ బై గోయింగ్ దేర్. నేను అసలు నాకైతే అసలు మాటలు కూడా రావట్లేదు ఏం చెప్పాలని. ఇంకా దేవునికి అయితే దండ వేసేసారు. ఇంకా దాని తర్వాత దేవునికి ప్రసాదం ఇచ్చేసి ఇంకా హారతి కూడా ఇచ్చేసారు. సో ఇక్కడైతే అయ్యగారు అయితే మనం ప్రసాదం నైవేద్యం కోసం అయితే వెళ్ళి తీసుకోవడానికి అయితే వెళ్ళిపోయారు. ఇంకా మేము తెచ్చిన నైవేద్యం కూడా దేవునికి అయితే సమర్పించారన్నమాట. సో దేవునికి గర్భగుడిలో అయితే ఇంకా ఇచ్చేసారనమాట. ఇంకా దాని తర్వాత దేవునికి అయితే హారతి కూడా ఇచ్చేసారు అయ్యగారు. ఇంకా తీర్థం కూడా తీసేసుకున్నాము. ఇంకా దాని తర్వాత మేమైతే అట్లా గుడిలో అయితే కొద్దిసేపు కూర్చున్నాము. ఇంకా నేను మా మమ్మీ ఇంకా ప్రసాదం కూడా అయ్యగారు అయితే ఇచ్చేశారు. ఇంకా టెంపుల్లో అయితే కొంచెం కూర్చున్నాము. ఇంకా మాకు తెలిసిన వాళ్ళు ఇట్లా వాళ్ళందరూ వస్తే ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటూ టైం అయితే మంచిగా టైం స్పెండ్ చేసాము. సో ఇంకా మేమైతే ఒక హాఫ్ అన్ అవర్ అలా టెంపుల్ అయితే కూర్చున్నాము. సో చాలా పీస్ఫుల్ అనిపించింది. ఇంకా దాని తర్వాత ఇంకా మేము వెళ్ళేటప్పుడు అయితే మాకు తెలిసిన కొంతమంది అయితే వచ్చారన్నమాట. సో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేమైతే వాళ్ళతో అయితే ముచ్చట పెడతాము. సో ఇంకా పెద్దవాళ్ళు అందరూ కలిస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా. సో వాళ్ళందరూ అయితే ఇంకా ముచ్చట్లు పెడుతున్నారు. సో గుడిని ఇంకెట్లా డెవలప్ చేయాలి దాని గురించి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.